2 రోజులు టైం ఇస్తున్నా. యూట్యూబ్‌లో పెట్టిన ట్రోల్స్ అన్నీ తీసేయాలి. లేకపోతే మామూలుగా ఉండదు. ఇది మామూలు వార్నింగ్ కాదు. మాస్ వార్నింగ్. హీరో మంచు విష్ణు ఇచ్చిన వార్నింగ్. మీ ఇంట్లో మీకు తల్లి, అక్క, చెల్లి, భార్య లేరా అంటూ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఓ వీడియో రిలీజ్ చేశారు. కొంతమంది యూట్యూబ్ వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అంటే ఒక ఆడదంటే ఓన్లీ సెక్షువల్ గానే చూడాలా? మీరు మీ మదర్ లేరా? మీకు సిస్టర్ లేరా? లేకపోతే మీ వైఫ్ కానీ, లేకపోతే మీ డాటర్ కానీ, ఇంతమంది సొసైటీలో సృష్టికి మూల కారణం ఆడది శక్తి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు మనం మనుషులుగా బతికేది వేస్ట్. మేమందరం యాక్టర్స్, మేమందరం నటీనటులు, మేమందరం శిరసు ఉంచి తెలుగు ప్రజలకి నమస్కరిస్తాం. ఎందుకంటే ప్రేక్షకులు గాని మమ్మల్ని ఆదరించకపోతే మేమందరం లేవు. బట్ ఒక హీరోయిన్ ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది, వీడియోస్ పెట్టేది, డార్క్ హ్యూమర్ అని, ట్రోలింగ్ వీడియోస్ అని, దాని కింద మీరు దాంకొనేది అది కరెక్ట్ కాదు. మై సిన్సియర్ అపీల్, యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ వేసే వాళ్ళందరికీ, ఇలాగ ట్రోలింగ్ వీడియోస్ వేసే వాళ్ళకి, హీరోయిన్స్ పైన అసభ్యకరంగా మాట్లాడే వారికి, ఈ వీడియో వచ్చిన 48 గంటల్లో దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్, కామెంట్స్ దయచేసి తీసేయండి. మీరు కానీ తీయకపోతే 48 అవర్స్ తర్వాత మేము ఆ వీడియోస్ అన్ని ఒకసారి మళ్ళా యూట్యూబ్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం. ఆ వీడియోస్ కానీ ఉన్నిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి కంప్లైంట్ చేస్తాం. అండ్ మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అయ్యేలాగా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. అశ్లీల వీడియోలు, సినిమా తారల మీద బూత్ కంటెంట్ తయారు చేసిన వాళ్ళు ఎవరైనా సరే 2 రోజుల్లో అన్ని డిలీట్ చేయాలని హెచ్చరించారు. లేదంటే మామూలు యాక్షన్ ఉండదంటూ ఫైర్ అయ్యారు. తండ్రి కూతుళ్ల వీడియోను తీసుకుని దాని మీద అసభ్యకర వ్యాఖ్యలతో లైవ్ నిర్వహించిన కేసులో యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ కావడం వైరల్ అయింది. సోషల్ మీడియా బలం ఎంతో మరోసారి రుజువైంది. సోషల్ మీడియా పాత్ర ఎంత ఉన్నా ఈసారి టాలీవుడ్ యువ హీరోలు తీసుకున్న చొరవే ఇంత గొప్ప ఫలితాన్ని ఇచ్చిందని చెప్పాలి. ముందుగా సాయి ధరమ్ తేజ్కు ప్రత్యేక ప్రశంసలు దక్కాల్సిందే. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులను ట్యాగ్ చేయడంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి కూడా ఈ విషయాన్ని త్వరగా తీసుకెళ్లడంలో సుప్రీం హీరో చూపించిన చొరవ చాలా గొప్పది. తర్వాత మంచు మనోజ్ ఇంతే సీరియస్గా ఈ ఇష్యూని మరో నలుగురికి తెలిసేలా చేయడంతో స్టెప్ బై స్టెప్ అందరూ కూడా ఇందులో భాగమయ్యారు. విశ్వక్సేన్ ట్విట్టర్ వేదికగా స్పందించగా, తమ హరోం హరా సినిమాలో ప్రణీత్ని తీసుకుని పొరపాటు చేశామని సుధీర్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పడం కూడా ఒక అరుదైన సంఘటనే. భజే వాయు వేగం ప్రమోషన్ల కోసం సదరు ప్రణీత్కి ఇంటర్వ్యూ ఇచ్చి తప్పు చేశానని, ఇలాంటి వాళ్లను క్షమించకూడదని కార్తికేయ ఓపెన్గా అపాలజీ చెప్పడం అందరినీ కదిలించింది. నిజానికి ఇతని తప్పేం లేదు. మంచు లక్ష్మి అయితే ఏకంగా నరికి పారేయాలన్నంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఇప్పుడు మంచు విష్ణు పెట్టిన మాస్ వార్నింగ్తో ఈ మ్యాటర్పై సెలబ్రిటీలు సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా అందరూ కలిసికట్టుగా యువతను ప్రభావితం చేస్తున్న ఆన్లైన్ మహమ్మారి మీద కలిసికట్టుగా పోరాటం చేయడం వేరొకరిని తప్పు చేయకుండా నిలువరిస్తుంది. తప్పకుండా నేరం చేసిన వాడికి శిక్ష పడడం ఎంత ముఖ్యమో అలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవడం కూడా అంతకన్నా పెద్ద బాధ్యత. హీరోలు నిర్వర్తిస్తోంది కూడా ఇదే.